ఆయన గర్భములో పడక మునుపు దూత చెప్పినప్పుడు అనేక మంది భార్యను అవమానపరిచారు. పెళ్లి కాకుండానే గర్భవతి అవుతుందని. అంటే ఆ పుట్టుక వల్ల ఆయనను గర్భాన పోసినటువంటి భార్య ఎన్నో అవమానాలు పడవలసి వచ్చింది. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత 2 సంవత్సరముల లోపు వయసున్న పిల్లలందరినీ చంపేయాలి అని చక్రవర్తి ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఆయనతో సమాన వయస్కులో ఉన్నటువంటి అనేక మంది చిన్నబిడ్డలు చంపబడ్డారు చరిత్రలో. ఆయన దాదాపు 30 సంవత్సరాల వయసు వచ్చి ప్రకటన చేస్తుంటే అనేక మంది ఆయనలో దెయ్యము పట్టిన వాడిగా, బతి భ్రమించిన వాడిగా, ఒక పిచ్చివాడిగా చిత్రీకరించారు. అదే పరిచర్య కాలంలో నీతిమంతుడైనటువంటి ఆయనను అక్రమముగా, అన్యాయముగా, ఏ నేరము లేకపోయినా కూడా సిలువ వేయండి, సిలువ వేయండి అని ఆయనను సిలువకు అప్పగించారు. ఆయన సిలువ వేయబడి యాతన అనుభవించి తన ప్రాణాన్ని కోల్పోయి సమాధి చేయబడి తిరిగి లేస్తే ఏమన్నారంటే, ఆయన శిలువ మీద మరణించలేదు, స్పృహ కోల్పోయాడు. గతంలో మనం అన్ని చూసాం. స్పృహ కోల్పోయిన వ్యక్తిని ఒక ప్రదేశంలో పెడితే ఆయన ఆ స్పృహలో నుంచి కోలుకొని బయటకు వచ్చాడు. అంతే తప్ప ఆయన ఏమి మరణాన్ని జయించలేదు అని ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. అతను తోటమాలి వేషం వేసుకున్నాడు అని కొంతమంది ప్రచారం చేశారు. మరికొంతమంది శిష్యులు ఎత్తుకొని పోయారు అని, సైనికులు నిద్రపోవచ్చుండగా శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయిరని అదొక దుష్ప్రచారం చేశారు. అది కాదు అన్నట్లు ఆయన శిలువ మరణము నుండి తప్పించుకొని ఒక ఆయన రాస్తున్నాడు, ఎడ్ల బండి మీద భారతదేశము వచ్చి కాశ్మీరులో సెటిల్ అయి అక్కడ ఎవరినో పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నాడని, యేసు ప్రభు వారి తల్లి అయిన మరియ యొక్క సమాధి అక్కడ ఉన్నదని, కాశ్మీర్లో, మరి ఇండియాలోనండి, మరి భారతదేశంలో యేసు ప్రభు వారికి పుట్టినటువంటి పిల్లలు ఇప్పటికి కూడా భారతదేశంలో ఉన్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరికొంతమంది యేసు ప్రభు వారు శిలువ మరణం నుండి తప్పించబడి పారిపోయి జపాన్ వెళ్ళిపోయారండి. జపాన్ అక్కడికి వెళ్ళిపోయి ఆయన పేరు డైటెక్కు తరో జురాయ్ అని పేరు మార్చుకుని అక్కడ బియుకో అనే ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుని కొంతమంది ఆడపిల్లల్ని కన్నాడని, ముగ్గురిని 106 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడని, ఆయన సమాధి నేటికి అక్కడ ఉందని ఆయన సమాధి చుట్టూ తిరుగుతూ అక్కడ పండుగ చేసుకుంటూ ఉంటారండి ఇప్పటికి ఈ రోజు కూడా జపాన్లో. ఇంకొకతను యేసు ప్రభువు వారు శిలువ మీద మరణించలేదు, సమాధి నుండి తప్పించబడి, స్పృహ కోల్పోయిన వ్యక్తి సమాధిలో నుండి తప్పించబడి ఫ్రాన్స్ వెళ్ళిపోయాడంటాడు. ఫ్రాన్స్ అక్కడ మగ్దలేనే మరియను రహస్యంగా పెళ్లి చేసుకుని అక్కడ కూడా పిల్లలు కన్నాడని, ఫ్రాన్స్ లో ఉన్నటువంటి మెరోవింజియల్ కింగ్స్ అనేటటువంటి వంశస్థులు యేసు ప్రభు వారి పిల్లలని, వారు నేటికి మన మధ్యలో ఉన్నారని, యేసు ప్రభు వారి సమాధి ఇప్పటికీ కూడా ఫ్రాన్స్ లో ఉందని మరొక చరిత్రకారుడు రాస్తూ ఉంటాడు.
మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒక చరిత్రకారుడు ఏమంటారంటే యేసు ప్రభు వారి సమాధి భారతదేశంలో ఉందంటాడు. మరో చరిత్రకారుడు యేసు ప్రభు వారి సమాధి జపాన్లో ఉందంటాడు. మరో చరిత్రకారుడు యేసు ప్రభు వారి సమాధి ఫ్రాన్స్ లో ఉంది అంటాడు. మన బైబిల్ చెప్తుంది యేసు ప్రభు వారి సమాధి ఎక్కడుందో. ఒక ప్రశ్న మనం అడగాలి. ఒక మనిషికి ఎన్ని సమాధులు ఉంటాయి? మీరు చెప్పండి, ఒక మనిషికి ఎన్ని సమాధులు ఉంటాయి? ఒక్కటే ఉంటుంది. ఒక్కటే ఉండాలి. ఉంటే భారతదేశంలో ఉండాలి, లేకపోతే జపాన్లో ఉండాలి, లేదంటే ఫ్రాన్స్లో ఉండాలి, లేదంటే బైబిల్లో చెప్పినట్టుగా ఆ కల్వరి కొండకు దగ్గరలో ఉన్నటువంటి తోటలో ఉండాలి. నాలుగిట్లో ఏదో ఒకటి మాత్రమే రైట్ ఉండాలండి. 4 కరెక్ట్ అవ్వు. లోక 2:34 సుబియోలు అంటున్నాడు, ఆమెను దీవించి ఇశ్రాయేలీయులలో అనేకులు పడుటకును లేచుటకును ఈయన ఒక వివాదాస్పదమైన గుర్తుగా ఉండులో. చరిత్రలో ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ఆయన ఉండిపోయాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన వివాదాస్పదమైన వ్యక్తి కాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన జీవిత కాలంలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి కూడా వివాదాలు పెట్టలేదు. ఆయనను అర్థం చేసుకోవడంలో, ఆయన చూపించిన కరుణను, ఆయన చూపించిన ప్రేమను అర్థం చేసుకోవడంలో లోకం విఫలమైపోయింది. ఇప్పటికీ కూడా ప్రపంచంలో అనేక దేశాల్లో, మన దేశంలో కూడా క్రైస్తవులంటే చాలా చిన్న చూపు. గతంలో కూడా అనేకమైనటువంటి చర్చిలు కూలదృశారు. పాస్టర్ల సేవకుల్ని, విశ్వాసుల్ని చాలా చిత్రహింసలు పెట్టారు. అనేక సందర్భాల్లో వారిని శిరశ్ఛేదన కూడా చేశారండి కొంతమంది. ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి వివాదాలు అన్నీ కూడా యేసు ప్రభు వారి చుట్టూ తిరుగుతున్నాయి అనంటే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో పైకి వెళుతూ ఉన్నప్పుడు కానీ, అతని పేరు విస్తరిస్తూ ఉన్నప్పుడు కానీ అనేకమైనటువంటి వివాదాలు, ఇష్టము లేనటువంటి వారు, ఆయనను గురించి ఇష్టము లేనటువంటి వారు అనేకమైనటువంటి అబద్ధాలు కల్పించి అతని పేరులో కిందకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. తెనాలిలో, ఆంధ్రప్రదేశ్లో తెనాలిలో ఒక ఆయన హేతువాది ఎల్వి బ్రహ్మ గారు. ఆయన ఒక పుస్తకం రాశాడు, బైబిల్ బండారు. మరి మీరు ఎంతమంది చదివారో నాకు తెలీదు. ఆ పుస్తకంలో బైబిల్లో ఉన్నటువంటి తప్పులు అని కొన్ని విషయాలు ఆయన రాసుకొచ్చారు. ఆ పుస్తకాల్ని తెలాలి కోర్టు, లోకల్ కోర్టు కొట్టేసిందండి. ఇలాంటి పుస్తకాలు రాయకూడదు. ఆయన హైదరాబాద్ వచ్చి హైకోర్టులో పిటిషన్ వేశాడు. లేదండి, నేను రాసి కరెక్టే, బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయని. అక్కడ కూడా హైకోర్టులో కొట్టేశారు. ఏమంటే ఇలాంటి మతపరమైన విషయాలు మీరు రాయకూడదని. ఆయన అక్కడితో ఆకుండా ఢిల్లీ వెళ్ళి సుప్రీంకోర్టులోకి వెళ్ళి కేసు వేశాడండి. మీరు ఒక ప్రశ్న మీరు ఆలోచించుకోవాలి. లోకల్ కోర్టులో కొట్టేస్తే, తెనాలి కోర్టులో కొట్టేస్తే హైదరాబాద్ వచ్చాడు, హైదరాబాద్లో కూడా కొట్టేస్తే ఢిల్లీ కోర్టులో కేసు వేసి వాదించాడు అంటే అర్థమేంటో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకు యేసు మీద అంత కక్ష? యేసుకు ఎందుకు ఈ లోకానికి యేసు అంటే అంత ద్వేషం? ఆయన ఎప్పుడైనా ఎవరినైనా తిట్టారా? మరి ఎవరినైనా కొట్టారా? మరి ఏ మతాన్ని కానీ, ఏ ప్రాంతాన్ని కానీ, ఏ వ్యక్తిని కానీ ఆయన అవమానపరిచారా? వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన ప్రవర్తించాడా? మీ ఆస్తులు ఆయన లాక్కున్నాడా? అంటే ఆయన జీవితకాలంలో ఎప్పుడు ఎవరిని కూడా అవమానపరిచినట్టు కానీ, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లుగా మాట్లాడినట్టు కానీ, ప్రవర్తించినట్టు కానీ ఎక్కడా లేదండి.
ఆయన అంటున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు సవాల్ విసిరాడండి ఆయన. నాలో మిస్టేక్ ఉందని మీరు ఎవరు పట్టుకోగలరా అనేది సవాల్ విసిరినా కూడా ఎవరు కూడా ఆయనను తప్పు పట్టుకోలేకపోయారు. అంత నీతివంతుడైనటువంటి యేసు ప్రభు వారి మీద ఇటువంటి నేరారోపణలు చేయడం చాలా బాధాకరమైన విషయం. ఈ ఎల్వి బ్రహ్మం అనే ఆయన ఆ బైబిల్ బండారం అనే పుస్తకంలో ముందు మాట పరిచయ వాక్కులు రాస్తారండి. అందులో ఆయన ఏం రాశాడంటే, యేసు ప్రభు వారు తాను చనిపోయి మరణించి 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పి ఆయన లేవలేదు. అంటే ఎల్వి బ్రహ్మం గారి దృష్టిలో యేసు ప్రభు వారి పునరుద్ధానం అబద్ధం అని అర్థం. దాని అర్థం అది. కానీ లా పుస్తకం మొట్టమొదటిగా తెనాలి కోర్టులో కొట్టివేయబడింది 1. 2 హైకోర్టులో కొట్టివేయబడింది. కానీ 3వసారిగా సుప్రీంకోర్టులో నాది గెలిచింది. 1లో కొట్టివేయబడింది, 2లో కొట్టివేయబడింది, 3లో కొట్టివేయబడింది. అంటే నా పుస్తకం పునరుద్ధానం చెందింది. గమనించిన మాటలు, యేసు ప్రభు వారు 3వ దినాన లేస్తానని చెప్పి లేవలేదు. కానీ బైబిల్ బండారం అనే నా పుస్తకం లోకల్ కోర్టులో కొట్టివేసిన, హైకోర్టులో కొట్టేసిన, 2 సార్లు పోయినా కానీ సుప్రీంకోర్టులో 3వ కోర్టులో పునరుద్ధానం చెందింది అని రాసుకొచ్చాడు. అక్కడితో ఆగిపోతే పర్వాలేదు. అంతకంటే భయంకరమైన వాక్యం ఏంటంటే, యేసు ప్రభు వారు ఒక కులటకు పుట్టాడు, ఒక వ్యభిచారికి జన్మించాడు. ఆయన భయంకరమైన మాట. ఎందుకంటే పురుషుని ఎరుగని స్త్రీ గర్భము ధరించడం అసాధ్యము. కానీ మరే గర్భము ధరించిందంటే ఖచ్చితంగా ఆమె ఏదో ఒక పొరపాటు చేసి ఏ రోమా సైనికులతో లేదా అక్రమ సంబంధం పెట్టుకుని ఆమె యేసును కన్నది అని నిరూపించే నా పుస్తకమే బైబిల్ బండారం అని రాసుకొచ్చాడండి. ప్రియమైనటువంటి దేవుని పిల్లల, హేతువాదులకు నాస్తికులకు అది మామూలుగా కనిపించవచ్చు. కానీ నిజమైనటువంటి క్రైస్తవుడికి, బైబిల్ గురించి తెలిసిన వ్యక్తికి ఆ మాటలు చాలా గంభీరంగా కనిపిస్తాయి, చాలా పెద్దగా కనిపిస్తాయి. మన పాస్టర్లు తీసుకోండి, కార్పొరేట్ పాస్టర్లు తీసుకోండి, సేవకులు తీసుకోండి, వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వాళ్ళకున్నటువంటి ఆ డెకరేషన్ల మీద, హగ్గు ఆర్భాటాల మీద, సూటు బోట్ల మీద, జనాల్ని పోగేసే ఆ పని మీద ఉన్నటువంటి శ్రద్ధ, బైబిల్ చదవడం మీద కానీ, ఉన్న వాక్యాన్ని స్పష్టంగా చెప్పడానికి కానీ, సత్యాన్ని గురించి పోరాటం చేయాలనేటువంటి ఆలోచన ఎవరికి లేదండి. అందువల్లే ఈ రోజున క్రైస్తవ ఒక స్టెప్ కింద ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే, ఈ రోజు జనాలు హగ్గు ఆర్భాటాలు చూస్తున్నారు, బల్దీ బార్బలను చూస్తున్నారు. నువ్వు ఎంత హగ్గుగా కనిపిస్తే, ఎంత టిప్ టాప్ గా కనిపిస్తే అంత గొప్ప అనుకుంటున్నావు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ లోకంలో మనుష్యుల దృష్టికి ఏదైతే గొప్పగా ఉంటుందో అది దేవుని దృష్టిలో అత్యంత అల్పమైంది, లెక్కలేదు. నీవు దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు. యేసు ప్రభు వారి మీద ఇటువంటి ఆరోపణలు చేస్తే అంటే ఎలా ఊరుకుంటుంది, ఎలా నిద్రపడుతుంది. వీటి గురించి ఆన్సర్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై. ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, డాక్యుమెంటరీ మూవీ అనమాట, ది డావిన్సీ కోడ్. మరి మీలో ఎంతమంది ఆ డాక్యుమెంటరీ మూవీ చూసారో నాకు తెలీదు. దాని గురించి ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, డాన్ బ్రౌన్ అనే ఒక వ్యక్తి ది డావిన్సీ కోడ్ అనే ఒక నవల రాశాడండి. ఆయన ఆ నవల రాసినప్పుడు
అనేకమైనటువంటి ప్రతులు అమ్ముడుపోయింది. అది అనేకమైన ప్రతులు అమ్ముడుపోయి లక్షల్లో, అతని కోట్ల రూపాయలు వెనుక వచ్చింది. అక్కడితో ఆగకుండా దానిలో అతను సినిమా తీశాడు. మన భారతదేశంలో సోనీ పిక్చర్స్ ద్వారా రిలీజ్ అయింది. అన్ని భాషల్లో కూడా, తెలుగులో కూడా ఉందండి. మీరు చూడొచ్చు, మీరు యూట్యూబ్లో ది డావిన్సీ కోడ్ మూవీ తెలుగు అని కొడితే మీకు వస్తుంది. ఎవరో సినిమా తీసుకుంటే మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని మీరు అనొచ్చు. ఆ సినిమా ఫ్రాన్స్లో ఉన్నటువంటి ఒక మ్యూజియం ఉందండి. ప్రపంచంలోనే ద బిగ్గెస్ట్ మ్యూజియం ఇన్ ద వరల్డ్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లో ఉంది. అక్కడ నేను కూడా వెళ్ళానండి ఆ ప్లేస్కి. దేవుడు నాకు కృపను గ్రహించారు. 2012లో ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు ఆ మ్యూజియం కూడా వెళ్ళడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం అది. ఆ మ్యూజియంలో షూటింగ్ తీశారనమాట. అక్కడ ఏంటంటే ఆ మ్యూజియం యొక్క ఒక ఎంప్లాయీ అక్కడ చంపబడతాడు. హత్య చేయబడతాడు అనమాట. అతను చనిపోయే ముందు ఒక కోడ్ రాస్తాడు, కొన్ని కోడ్ లాంగ్వేజ్ రాస్తాడు. అది ఎవరికి అర్థం కాదు. కోడ్ లాంగ్వేజ్ రాస్తే ఏమర్థం అవుతుంది? దానికోసం వాడు ఏం చేస్తారంటే ఒక క్రిప్టాలజిస్ట్, అంటే ఇలాగ కోడ్ లాంగ్వేజ్ని డీకోడ్ చేసేటటువంటి ఒక లేడీని అపాయింట్ చేసుకుని దాన్ని డీకోడ్ చేస్తారన్నమాట. ఆ డీకోడ్ చేస్తే వచ్చినటువంటి విషయం ఏమిటి అని అంటే, చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభువు వారు అసలు దేవుడే కాదు, దేవత్వమే లేదు. ఆయన మామూలు ఒక ప్రవక్త లాంటి వాడే. కానీ 325వ సంవత్సరంలో కాన్స్టాంటైన్ అనేటువంటి ఒక చక్రవర్తి, రోమ్ చక్రవర్తి, లీసియా అనే మహాపట్నంలో ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేసి ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది పండితులందరినీ పిలిపించి యేసు ప్రభు వారికి దేవత్వాన్ని ఆపాదించాడు. ఆయన దేవుడు అని ప్రతిపాదించాడు. అంతవరకు కూడా యేసు ప్రభు వారిని ఎవరు దేవుడిగా నమ్మలేదు అనేది ఒకటి. అంతేకాకుండా బైబిల్లో 52 సువార్తలు ఉన్నాయంట. 52 సువార్తలు ఉన్నాయంట. అందులో తోమా సువార్త ఉంది, మరియమ్మ సువార్త ఉంది, ఫిలిప్పు సువార్త ఉంది. ఫిలిప్పు రాసినటువంటి సువార్త, మరియమ్మ రాసినటువంటి సువార్త, తోమా రాసిన సువార్త. ఈ 3 సువార్తల్లో కూడా యేసు ప్రభు వారు మామూలు మనిషి, ఆయన దేవుడు కాదు అని నిరూపించే విషయాలు ఉన్నాయి. అయితే ఈ కాన్స్టాంటైన్ చక్రవర్తి యేసు మనలాంటి మనిషి అని నిరూపించే పుస్తకాలన్నిటినీ కూడా అవి వెలుగులోకి రాకుండా చేశాడు. ఏవైతే యేసు దేవుడు అని చెప్తున్నాయో వాటిని మాత్రమే తీసుకుని వచ్చి కొత్త నిబంధనలో పెట్టాడు అనేది మరొకటి. ఇంకా చివరిది అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటంటే, యేసు ప్రభు వారు మగ్దలేనే మరియను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు అని దానికి సపోర్ట్ చేయడానికి బైబిల్లో వాళ్ళు కొన్ని వచనాలను కూడా కోట్ చేశాడు. ఎక్కడిది? ఫిలిప్పు సువార్తలో. అది మీకు బైబిల్లో ఉండదండి. ఈ విధంగా ఎన్నో విరుద్ధమైనటువంటి ఆరోపణలన్నీ చేసి ఆ పుస్తకాన్ని, ఆ సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. మరి హైదరాబాద్లో కూడా కొంతమంది పాస్టర్లు ఆ థియేటర్ల మీద చుట్టూ చేరి రాళ్ళు వేశారండి. రాళ్ళు వేస్తే ఏమవుతుంది? అద్దాలు పగులుతాయి. సినిమాని ఎవరు కూడా బ్యాన్ చేయలేకపోయారు. ఎందుకు బ్యాన్ చేయలేకపోయారంటే, ఇది కాదు, ఆ సినిమాలో కానీ ఆ నవల్లో కానీ రాసింది అబద్ధం, అది సత్యము కాదు అని వాదించి ఒప్పించేవాడు ఎవరు లేరు. మనకెందుకండి? మనకెందుకు? నన్ను అల్లడా? నన్ను అల్లలేదు కదా. మా అబ్బలు అల్లడా? మా అబ్బలు అల్లలేదు కదా. మా ఇంట్లో వాళ్ళు ఎవరు నన్ను అల్లడా? అనలేదు కదా. మనకెందుకు? వాళ్ళు చూసుకుంటారు. యుద్ధం యెహోవాదే, ఏ దేవుడే చూసుకుంటాడండి.
నువ్వు పరీక్ష రాస్తాకి వెళ్ళేటప్పుడు దేవుడే చూసుకుంటాడని చెప్పి చదవటం మానేస్తావా? వంట చేయకోకుండా దేవుడే పెడతాడులే అని ఊరుకుంటావా? అన్నింటికి నీ పనులు నువ్వే చేసుకుంటావు కదా. నీ ఫుడ్ నువ్వే వండుకుంటా, నీ ఉద్యోగం నువ్వే చేసుకుంటా, నీ పరీక్షలు నువ్వే రాస్తావు, నీ డబ్బు నువ్వే సంపాదించుకుంటావు, అన్నిటికీ నువ్వే చేసుకుంటావు. దేవుడి పని దగ్గరకు వచ్చేసరికి దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే అంటాడు. యెహోవా చూసుకొనుడు. యెహోవా చూసుకొనుడు అనేది ఆ కాలంలో, ఈ కాలం నీకు ఇప్పుడు వర్తిస్తుంది. నీకు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనము పోరాడాలి. యోధా పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు మహానుభావుడు. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాలి. ఎవరికి ఉందండి పోరాటం? ఎవరికి కావాలి? పోరాడితే అందరికీ వ్యతిరేకం అయిపోతాం. సైలెంట్గా ఉండి చక్కగా వచ్చిన వాళ్ళందరినీ జలాలు పోగేసుకుని వాళ్ళు సమర్ చేస్తూ వాళ్ళు ఇచ్చే కానుకలతోటి రోజు వెళ్ళబుస్తే అయిపోతుంది. పేరు ఉంటుంది. మంచోడండి, ఎంత సౌమ్యుడో ఎవరిని ఏమనడు. దేవాలయంలో కూర్చుని వాళ్ళు పావురాళ్ళు అమ్ముతున్నారు, బిజినెస్ చేస్తున్నారు. యేసుప్రభువు వచ్చారు, ఏమంటారు ఆయన? నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా చేశారు. టేబుల్ అన్ని తిరగేసాడండి ఆయన. అక్కడేమీ లేకపోతే అక్కడ ఏదో లారు ఉంటే దాన్ని తీసుకుని తాళ్ళు చేసి కొరడా చేసి వాళ్ళందరినీ తరివేశాడు యేసుప్రభువు వారు. అన్యాయాల్ని, అక్రమాల్ని, దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలని యాక్సెప్ట్ చేయకూడదు. చర్చ్ లోపలికి వచ్చి పావురాలు నవ్వుకోవడం పెట్టి, గువ్వలు నవ్వుకోవడం పెట్టి, ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి చేసేటప్పుడు పావురాల్ని, గువ్వల్ని, మేకదూడల్ని, కోడిదూడల్ని అన్ని బలిస్తారు. అది బయట చేయాల్సిన పని. నువ్వు చర్చి లోపలికి వచ్చి ఆవరణలో చేయడం పెట్టి, చర్చిలకు వచ్చి కూడా చాలా మంది చిట్టీలు కట్టి కూడా ఉన్నారండి. మీకు తెలుసో లేదో, ఒక 10 మంది విశ్వాసులు ఉంటారు, 10 మంది చిట్టీలు వేస్తారు. కొంత దౌర్భాగ్యం అండి ఈ రోజున క్రైస్తవ్యానికి విలువ లేకుండా. రోజున నేను పాస్టర్లే అని చెప్పుకోవాలంటే సిగ్గేస్తుందండి. ఎందుకని? ఇంటింటికి తిరుగుతారు వారానికి ఒకసారి, ప్రార్థన చేసి 10 రూపాయల కోసం పడిగాపులు పడి పనికి మనుషులు ఉన్నారండి. నిజంగా ప్రార్థన చేయడం తప్పులేదు. అంటే గృహదర్శనం చేయడం తప్పు కాదు, గృహదర్శనం చేసి ప్రార్థన చేయడం తప్పు కాదు. కేవలం కానుకల కోసం మాత్రమే వెళ్ళేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నారు. నిజంగా సంఘక్షేమం కొరకు ప్రార్థన చేయడం తప్పే కాదు, దర్శించడం తప్పు కాదు, ప్రార్థన చేయడం తప్పు. కానుకల కోసం మాత్రమే దర్శించే వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా నెలకు ఒకసారి వస్తారు. ఒక ఆయన అంటాడు, మా పాస్టర్ గారు నెలకు ఒకసారి వస్తారండి ఫస్ట్ వీక్లో అంటాడు. ఎందుకు ఫస్ట్ వీక్లో? ఫస్ట్ వీక్లో శాలరీస్ వస్తాయి. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఇల్లు వివాదాస్పదమైన ఉన్నప్పుడు మన దాన్ని ఒక్కొక్క దాన్ని మనం సాల్వ్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో ఈరోజు మన మధ్యలో ఉన్నది ఏంటంటే, కల్య మరియా గర్భం ధరించగలదా? స్త్రీ గర్భం ధరించగలదా? అదొకటి. 2, మరి యేసు ప్రభువు వారు భక్తులేని మరియను రహస్యంగా పెళ్లి చేసుకున్నారా అనే విషయాన్ని కూడా మనం చూడాలి. కొన్ని మాటలు మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో. ఈరోజు మనం ఎల్వి బ్రహ్మం గారు చెప్పినటువంటి మాటలను మనం పరిశీలన చేద్దాం. లోకాసు వార్త దయచేసి సంతృప్తి. లోకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి 35. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతుని ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుడికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుడి చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో 31వ వచనం చూడండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు.
ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడదు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుడు. ఆయన రాజ్యము అంతము లేని దైవులని ఆమెతో చెప్పాను. పెళ్లి కాలేదండి. ఆమె దగ్గరకు వచ్చి నీవు గర్భం ధరిస్తావు, కుమారుని గంటావు, అతను పెద్దవాడవుతాడు, గొప్పవాడవుతాడు, సింహాసనం ఇస్తాము, యుగయుగాలు ఉంటుంది, ఇలా చెప్తూ ఉంటే బాగానే ఉంది. గొప్పవాడవుతాడు, రాజ్యాన్ని వెళ్తాడు, మంచి పేరు ప్రఖ్యాతలు వస్తే బాగానే ఉంది. దానికంటే ముందు చిన్న డౌట్ ఏంటో తెలుసా? 34 అందుకు మరియ మాట్లాడుతుంది. తన హృదయంలో ఉన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది ఆమె. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునుడు కనుక పుట్టబోవ శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడనబడును. 34 నేను పురుషుని ఎరుగని దానని ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. అయ్యో దేవా, నాకే పురుషుడితో సంబంధం లేదే, నేను ఎలా గర్భం ధరిస్తాను? నిజమే కదా, ఈ డౌట్ రావడంలో సహజం. చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ఒక మాస్టర్ గారు తన సంఘంలో ఉన్నటువంటి కుర్రాళ్ళు తీసుకుని పెళ్లి చూపుకి వెళ్ళాడు అనుకో. వెళ్ళిన తర్వాత అబ్బాయి చాలా మంచిదండి, భక్తిపరురాలు, ప్రార్థనా పరురాలు, పాటలు చక్కగా పాడుతుంది, బైబిల్ చక్కగా చదువుతుంది, ఎప్పుడు చూసినా బైబిల్తో ఉంటుందండి. ఓ వెరీ గుడ్. అవి ఇప్పుడు 3వ నెల గర్భవతి అంటే వెరీ గుడ్. 6 నెలల్లోనే మనకు బాగు పుడతాడంటే 9 నెలలు వెయిట్ చేయ అవసరం లేదు అంటారా? ఏమంటారు మీరు? సంఘ పెద్దలు కానీ, పాస్టర్ గారు కానీ, విశ్వాసి గారు ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అబ్బాయి ఎంత పవిత్రురాలండి, పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించి అనుకుంటారు మీరు? ఎవరు అనుకోరండి. పైకి భక్తి పరులాగా ఉంది, ప్రార్థన చేస్తుంది, వాక్యం చదువుతుంది, పైకి అంతా బాగా ఉంది, కానీ ఏదో తప్పు చేసి ఉంటుంది, లేకపోతే గర్భవతి ఎలాగవుతుంది. ఇదే ఆలోచన వస్తుంది. ఇదే ఆలోచన ఎన్వి బ్రహ్మం గారికి కూడా వచ్చింది. అందుకనే ఆయన భార్యమ్మకు అక్రమ సంబంధం కట్టి ఏదో తప్పు చేసిందని ఆయన పుస్తకంలో రాసుకొచ్చారు. ఒక ప్రశ్న, పురుషుని ఎరుగని స్త్రీ గర్భము ధరించగలరా? ఈ విషయం మనకి అర్థం అవ్వాలంటే కొన్ని ప్రాథమికమైన విషయాలు మనకు తెలియాలి. రోమ 1:20 ఒక మాట ఉంది, దేవుని నిత్య శక్తియు ఆయన దేవత్వములు మనకు తెలియాలి అనంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను గూర్చి ఆలోచించిన వాళ్ళు తెలుస్తుందని ఉంది. దేవుని శక్తి, దేవుని యొక్క దైవత్వము మనకు అర్థం అవ్వాలి అనంటే ఏం చేయాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను గూర్చి ఆలోచించాలని ఉంది. సింపుల్ గా మన సమాజంలో మన కళ్ళ ముందు కనిపించే వాటిని చూస్తే తెలిసిపోద్దంట. చూద్దాం ఒకసారి. యేసుప్రభు వారు మాట్లాడుతూ ఏమని మాట్లాడుతారో చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించుడి, మారు మనస్సులకు తగిన ఫలములను ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకుని మొదలు పెట్టుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహాములకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాటలు. మా తండ్రి అబ్రాహాము, మా తండ్రి ఇస్సాకు, మా తండ్రి యాకోబు అని మీరు అనుకుంటున్నారేమో. మేము అబ్రహాము సంతానం అని మీరు అనుకుంటున్నారేమో. షట ఎవరు పూసాడు మీరు? ఎందుకో తెలుసా? ఈ రాళ్ల వలన, రాళ్ళు మట్టి నుండి, రాళ్ల నుండి మనుషులు పుట్టిస్తాడు దేవుడు అంటున్నాడు. ఈ అమాయకులు ఏమనుకుంటున్నారు? మరియమ్మ గర్భం ధరించింది
గర్భం ధరించాలంటే ఒక పురుషుడు కావాలి, ఏదో తప్పు చేసింది అనుకుంటున్నారు. అది బేసిక్ ఏంటి? మనుషులు పుట్టాలంటే, ఒక జీవి ఆవిర్భవించాలి అంటే దేవుడు పెట్టి లీవ్ పెట్టి తెలుసండి. ఎక్కడి నుండి పుట్టిస్తాడు అన్నాడు? రాళ్ల వలన, మట్టిలో నుండి. ఆదాములు ఎక్కడి నుంచి చేశాడండి? ఆదాములు ఎక్కడి నుంచి చేశాడు? ఆదికాండం 2:7 దేవుడైన యెహోవా నేల బట్టిని కొంత తీసుకుని దానితో ఒక బొమ్మను చేసి నాసికారంధ్రములో నరుడు జీవాత్మ అయిన బట్టి. ఆదాము అంటే బట్టి అని అర్థం. ఆదాము అంటే బట్టి, బట్టి నుండి చేశాడండి. ఆదాము ఒకటే కాదండి, ఆదాము ఒకటే కాదు. చూడండి ఎవరెవరు చూసారు ఒకసారి చూడండి. ఆదికాండం 1:24, ఆదికాండం 1:24 దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాక అని పలికెను. ఎవరు పుట్టిస్తున్నారండి? భూమి. భూమి ఎవరిని? పశువులను, పురుగులను, అడవి జంతువులను. మీరు పేడ అప్పుడు పల్లెటూరుల్లో పేడ ఉంటుంది, పెంట ఉంటుంది. అక్కడ మీరు కొంచెం తవ్వి చూడండి, లోపల పురుగులు వస్తాయి. వాటిలో నుంచి రకరకాల పురుగులు వస్తూ ఉంటాయి అందులో, బట్టిలో నుంచి ఆ పెంట తవ్వినప్పుడు. ఇక్కడ ఖడ్గమృగము, పులి, సింహము, ఏనుగు, ఎలుగుబంటి, జిరాఫీ, ఒంటె, ఇటువంటి జంతువులు కూడా ఎక్కడి నుంచి వచ్చాయండి? బట్టి నుండి పుట్టుకొచ్చాయి. వండర్ఫుల్. ఈ శాస్త్రం ఈ విషయాలు ఎవరికి తెలియదు, మనుషులకి అంత పరిజ్ఞానం లేదు వాళ్ళకి. 2వ అధ్యాయం 19 ఆదికాండం 2:19 దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించాడండి. ఆకాశమును ఎగిరి పక్షుల్ని కూడా దేవుడు నేల నుండి నిర్మించాడు, మట్టి నుంచి నిర్మించాడు. మట్టి నుండి జంతువులు, పురుగులు, పక్షులు అన్ని మట్టి నుండే. మరొక మాట చూద్దాం. ఆదికాండం 1:20-21 నీటిలో నుండి కూడా పుట్టించాడండి. నీటిలో నుండి కూడా చూడండి. ఆదికాండం 1:20-21 దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించుగాక. నదుల్లో, లేళ్లలో, సముద్రాల్లో ఉన్నటువంటి చేపలు, తిమింగలాలు, మొసళ్ళు, షార్క్ చేపలు, రకరకాల అన్ని జలచరాలు ఎవరు పుట్టించారని దేవుడు చెప్పాడు? జలములు పుట్టించుగాక, నీరు పుట్టించుగాక. అంటే ఒక చేప, ఒక రొయ్య, ఒక మొసలి, ఒక తిమింగలం, ఇవన్నీ కూడా నీళ్లు పుట్టించాడు. నీళ్ళకి ఆ శక్తి ఇచ్చాడు. మీరు కూడా కొన్ని నీళ్ళు అక్కడ పెట్టేసేయండి బయట, ఒక ఏదైనా ఒక బకెట్లో కానీ ఏదైనా ఒక పాత్రలో పెట్టి నీళ్ళు అలాగే పెట్టి మీరు మర్చిపోండి. కొద్ది రోజులకి ఏమవుతుంది, అందులో లోపల పురుగులు ఉంటాయి, పుట్టుకొస్తాయి. అందుకనే పంచాయతీ వాళ్ళు అప్పుడప్పుడు అంటారు, మురికి నీళ్లు దూరంగా పెట్టేయండి, నీళ్లు నిలబుంటే అక్కడ క్రిములు చేరతాయి. నీళ్లలో నుండి జీవులు పుట్టుకొస్తున్నాయి. వండర్ఫుల్, వండర్ఫుల్. ఇక దేవుడు జలములతో వాటిని వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవము కలిగి చరించుచున్న వాటిని అన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని కూడా దేవుడు సృష్టించాడు. ఇక అలాగే 11-12 ఆదికాండం 1:11-12 దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను, ఫలవృక్షములను, భూమి మొలిపించునుగాక. ఎవరండి? ఎవరండి? భూమి మొలిపించునుగాక. భూమిలో ఏమున్నాయి?
మట్టి, రాళ్ళు. గతంలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో, వఫారిల్ అనే ఒక భౌతిక శాస్త్రవేత్త ఉన్నాడండి. 1932వ సంవత్సరంలో కొన్ని ప్రయోగాలు చేశాడు. హైడ్రోజన్, మీథేన్, అమినో యాసిడ్లు, వీటన్నిటిని ఈ యొక్క హైడ్రోజన్, మీథేను, ఈ గ్యాసులతోటి కొన్ని ప్రయోగాలు చేసి అమినో యాసిడ్లు సృష్టించి ఆయన కనిపెట్టింది ఏంటో తెలుసండి? ఒక జీవి ఆవిర్భవించాలి అంటే ఆ జీవి ఆవిర్భవించడానికి కావలసిన ప్రాథమికమైనటువంటి మూలాలు అన్నీ కూడా మట్టిలో ఉన్నాయి అని చెప్పాడండి. మట్టి 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 మట్టిలో నుండే పుట్టాయి పులులు, సింహాలు. మట్టిలో నుండే పుట్టాయి ఏనుగులు. మట్టిలో నుండే జిరాఫీలు, మట్టిలో నుండే ఖడ్గమృగాలు, మట్టిలో నుండే గుర్రాలు. వండర్ఫుల్ వండర్ఫుల్. మరి మట్టిలో నుండి పుట్టిన జంతువులు వాటిని పిల్లల గంటలయ్యలేవా? వండర్ఫుల్ అండి. ఎవ్రీథింగ్ ఫ్రమ్ సాయిల్. ప్రతిదీ బట్టలుండే, ప్రతిదీ బట్టలుండేనండి. మీరు ఏదైనా తీసుకోండి, ప్రతిదీ బట్టలో నుండే. మీరు వాడే సెల్ ఫోన్ బట్టలో నుండి, మీరు వేసుకుంటున్న చొక్కా బట్టలో నుండి, మీరు తింటున్న అన్నము బట్టలో నుండి, మీరు తాగుతున్నటువంటి పెరుగు, పాలు, ఇవన్నీ బట్టలో నుండే. లడ్డూలు బట్టలో నుండి. ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా బట్టిలో నుండేనండి. మీరు వాడే సెల్ ఫోన్ బట్టలో నుండి, మీ టీవీ, కంప్యూటర్స్, ప్రతిదీ కూడా లోపల ఐసీలు అంటారు. ఐసీ, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అంటారు. అవి దేంతో చేస్తారు? సిలికాను, జర్బేరియో. సిలికాన్ అంటే ఏంటి? ఇసుక, నేల బట్టిలో నుంచండి. జర్బేరియో, బొగ్గు బట్టిలో నుంచి. ప్రతిదీ అండి, ప్రతిదీ బట్టిలో నుండే. బట్టి లేకుండా ఏది లేదండి. అందుకనే అంటున్నాడు ఆయన మహానుభావుడు లోకా 3:8, అబ్రహాము బాగు తండ్రి అని మీరు అనుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు. పిల్లలను పుట్టిస్తాడండి, పిల్లలను పుట్టిస్తాడు. కానీ ఈ అమాయకులు ఏంటి తెలుసా? ఈ ఎల్వి బ్రహ్మం కానివ్వండి, ఈ బైబిల్ని తప్పుపట్టే వాళ్ళు కానివ్వండి, యేసు ప్రభు వారంటే ఇష్టం లేని వారు ఏం చేస్తారంటే, పురుషుడు ఎరిగిన స్త్రీ ఎలా గర్భం ధరిస్తుంది? మరి దరిద్రుడా, ఒక స్త్రీ గర్భం ధరించాలంటే పురుషుడు అవసరం లేదు. అసలు పిల్లలు పుట్టాలంటే ఆడమనిషి అవసరం లేదు, మగమనిషి కూడా అవసరం లేదు. ఎవరు లేకపోయినా బట్టి నుండి దేవుడు పుట్టించగలడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆదాము. ఆదాముకి అమ్ముందండి. ఆదాము ఎవరి గర్భంలో పెరిగాడు? ఎవరి గర్భంలో పెరగలేదు. తండ్రి కన్నాడు. ఒక 3:38 ఆదాము దేవుని కుమారుడు. దేవుడు కన్నాడు ఆదాముని. కనుటంటే విడివడుట. ఉప్పని ఊదినప్పుడు దేవునిలో శక్తి విడివడి బట్టి బొమ్మలో దూరింది. అది కనుట అంటే విడివడుట. కథలో మనం నేర్చుకో. బట్టి బొమ్మలు తయారు చేసి ఊదితే మనిషి అయిపోయాడండి. ఆదాము ఆడ బాగా చెప్పండి. ఆదాము ఆడపిల్ల మగోడా? మగాడు. అతనికి సాటి అయిన సహాయం కోసం ఏం చేశాడు దేవుడు? అవమ్మలు తయారు చేయడం కోసం బట్టి బొమ్మ చేశాడా? బట్టీలు చేయలేదండి, ఆపరేషన్ చేశాడు. అక్కడ ఆదాముకి మొత్తం ఇచ్చాడా లేదా? ఎనస్థీషియా. దేవుడైన యెహోవా ఆదాముకు గాఢమైన నిద్ర కలుగజేసి ఎముకను తీశాడు. ఎముక తీయాలంటే ఏం చేయాలి తల్లి? ఈ మాంసం కొయ్యాలండి, కట్ చేయాలి. మాంసం ఎముక తీయాలి అంటే అంత ఈజీగా రాదండి, దాన్ని కట్ చేయాలి. మరి కట్ చేయాలన్నా కోసినప్పుడు బాధ వస్తుందా రాదా? ఆ బాధ రాకుండా గాఢమైన నిద్ర కలుగు చేసాడు. అర్థం ఏంటి? ఎనస్థీషియా ఇచ్చాడు, బొత్తు ఇచ్చాడు దేవుడు. ఇచ్చి అక్కడ ఆపరేషన్ చేశాడు. ఎవరు తీశాడు? పక్కటెముకలు తీశాడు. పక్కటెముకలు తీసి ఆడదాన్ని చేశాడు. ఈవిడికి కూడా ఎవరి గర్భంలో పెరగలేదు. 9 నెలలు గర్భంలో పెరగలేదు, గుర్తుపెట్టుకోండి. ఎముక, ఆ ఎముకలు తీసి
ఆడ మనిషిలో చేశాడు. అంటే మట్టి నుండి మనుషులు చేశాడు, ఎముక నుండి కూడా మనుషులు చేశాడు. మట్టి నుండి పురుగుల్ని, జంతువుల్ని, చెట్టుల్ని, పక్షుల్ని, అల్లి చేపల్ని, వీటిల్ని నీటిలో నుంచి చేశాడు. అంటే ఈ చేపలు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ, ప్రారంభ మనుషులైనటువంటి ఆదాము కానీ, అవ్వ కానీ పుట్టడానికి ఒక ఆడమగా కలుసుకోవలసిన అవసరం లేదు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ ద బేసిక్ రూల్. అంటే ఎందుకంటే ఈ విషయం చెప్తున్నారా మీరు అడగచ్చు. ఎందుకు ఎల్వి బ్రహ్మం గారు మరియమ్మ తల్లికి అక్రమ సంబంధం ఆపాదించాడంటే, మరియా ఒక పురుషుని కలుసుకోకుండా గర్భం ధరించలేదు కాబట్టి ఏదో తప్పు చేసింది అంటాడు. అది ఆయన కాన్సెప్ట్. మరి వెర్రిపోగలు వాళ్ళారా, ఆది మానవుడైనటువంటి ఆదాము గాని అవ్వమ్మ గాని పుట్టడానికి దేవుడు ఆడామగాని కలపలేదు. ఏనుగులు గాని, పుళ్ళు గాని, సింహాలు గాని, జిరాఫీలు గాని, ఒంటెలు గాని పుట్టడానికి 2 జంతువులు కలపలేదు. ఆయన లేల బట్టి నుండి చూశాడు. ఆదాము మగాడు, అవ్వమ్మ ఆడది. ఇక్కడ మీకు సైన్స్ కొద్దిగా చెప్పాలి. మనుషుల్లో 23 జతల క్రోమోజోములు ఉంటాయండి, ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ. అవునా కదండి? 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిలో 22 జతల క్రోమోజోములు ఇద్దరిలో కూడా సేమ్ అండి. వాటి ఆటోజోమ్స్ అంటారు. ఆటోజోమ్స్. ఇంకొక జత క్రోమోజోముల్ని సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు. అంటే లింగ నిర్ధారణ అంటారు. ఆడవాళ్ళలో XX అంటారు, మగవాళ్ళలో XY అంటారు. దేవుడు సృష్టి అంతా అయిపోయిన తర్వాత వాడిద్దరు కలుసుకున్నప్పుడు ఈ మగవాళ్ళలో నుంచి X, ఆడవాళ్ళలో X వస్తే పుట్టేవాళ్ళు ఆడపిల్ల పుడతారు, XX కాబట్టి. మగవాళ్ళలో Y, ఆడవాళ్ళలో XY 2 కలిస్తే మగపిల్లవాడు పుడతారు. ఇప్పుడు వీళ్ళ డౌట్ ఏంటంటే, ఈ హేతువాదులు, నాస్తికులు, క్రైస్తవ వ్యతిరేకులు డౌట్ ఏంటంటే, మరి యేసుప్రభువు ఆడ మగాడు అంటే మగాడు ఏ క్రోమోజోమ్ ఉంటుంది? XY 2 ఉండాలి. ఒకవేళ ఆడపిల్లలే అయితే ఈ మరియమ్మలో XX ఉంది కాదండి, అదే దాని ద్వారా లోపల ఇంటర్నల్గా ఫలదీకరణ జరిగిందో అనుకోవచ్చు. కానీ ఇక్కడ మగాడు పుట్టాడు అంటే అర్థమేంటి? ఖచ్చితంగా ఆయనలో Y క్రోమోజోమ్ ఉండాలి. Y క్రోమోజోమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళ డౌట్. ఇప్పుడు Y క్రోమోజోమ్ కోసం ఒక మగాడు కావాలా? ఆదాము మగాడు. ఆదాములో ఏ క్రోమోజోమ్ ఉందండి? XY క్రోమోజోమ్ ఉంది. కానీ ఎక్కడైనా దేవుడు ఆడమగను ఉపయోగించుకున్నాడా? లేదా. ఎందుకని? ఆఫ్టర్ ఆల్ ఒక X క్రోమోజోమ్ తయారు చేయడానికి, ఒక Y క్రోమోజోమ్ తయారు చేయడానికి మనిషి అవసరం లేదండి ఆయనకి. ఎందుకని? భూమి కలుగుగాక, భూమి కలిగింది. వెలుగు కలుగుగాక, వెలుగు కలిగింది. వెలుగు చీకటి వేరుపరచబడుగాక, వేరైపోయింది. అంటే ఆదికాండములో చెప్పినటువంటి యొక్క సృష్టి క్రమాన్ని మీరు పరిశీలన చేస్తే, వెలుగు కలుగుగాక, వెలుగు వచ్చేసింది అంతే. వెలుగు చీకటి వేరుపరచబడుగాక, వేరైపోయింది. భూమి కలుగుగాక, భూమి కలిగిపోయింది. మొక్కలు పుట్టుగాక, భూమి బలిపించుగాక, భూమి టక్ 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 బలిపించేసింది. మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, ఆ చెట్టు, ఈ చెట్టు వచ్చేసి ఎలా వచ్చేసింది అంతే. సూర్యుడు కలుగుగాక, సూర్యుడు వచ్చేసాడు. చంద్రుడు కలుగుగాక, చంద్రుడు వచ్చేసాడు. ఏమండి, సూర్యుడిని, చంద్రుడిని, భూమిని, నక్షత్రాల్ని అలాంటివన్నీ కలుగు చేసిన వాడు మాటతోటి. హెబ్రీ 10:3 ఏ చదువుకున్న వాళ్ళు? 11:3 విశ్వాసమనేది నిరీక్షింపబడి వాడు యొక్క నిజస్వరూపమును అదృశ్యమైన వెలువరుటకు రుజువై ఉన్నది అని చెప్పుకుంటూ వచ్చి, ఇందును బట్టి ప్రపంచమును దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములతో నిర్మింపబడలేదని తెలుసుకొనుచున్నాము. కంటికి కనిపించే వస్తువులను తయారు చేయడానికి దేవుడు కంటికి కనిపించని వాటిని ఉపయోగించుకున్నాడని నేర్చుకున్నాం గతంలో. నీరు కంటికి కనిపిస్తుంది. ఆ కంటికి కనిపించే నీటిని తయారు చేయడానికి దేవుడు దేన్ని వాడాడు? కంటికి కనిపించని హైడ్రోజన్ని, కంటికి కనిపించని ఆక్సిజన్ని పెట్టాడు. రెండింటిని మిక్స్ చేస్తే కంటికి కనిపించే నీరు వచ్చింది. తన నోటి మాట చేత. హెబ్రీ 1:1 చూడండి, ఎంత మంచి మాటలు ఉన్నాయో.
పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు తన కుమారుడి ద్వారా మనతో మాటలాడను అని చెప్పుకుంటూ వచ్చి అక్కడ ఒక మంచి మాట చెప్తున్నాడు. అక్కడ చూడండి 2వ వచనంలో, ఆ కుమారుణ్ణి యేసు ప్రభు వారిని సమస్తానికి వారసుడిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచాలను నిర్మించాడండి. దేనండి? ప్రపంచములో భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలో కోటాను కోట్ల కాంతి సంవత్సరాల దూరములో ఉన్న మానవ జ్ఞానానికి అందని సువిశాలమైన ఈ అనంత విశ్వాన్ని సృష్టించాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతములయ్యుండి తన మహత్తు గల మాట చేత, దేని చేత అండి? మాట చేత సమస్తమును కూడా నిర్వహిస్తున్నాడండి. నిర్వహణ, ఎగ్జిక్యూషన్ మాటతోటండి. మాట చాలండి. భూమి కలుగుగాక, భూమి వచ్చేస్తుందంతే. సూర్యుడు కలుగుగాక, సూర్యుడు వచ్చేస్తుంది. మన కంపెనీలో చేస్తూ ఉంటాం. మనం ఏదైనా ఒక చిన్న ప్రొడక్ట్ తయారు చేయాలంటే ఎంత కాలం పడుతుందండి. దానికి సెపరేట్గా R&D డిపార్ట్మెంటు, డిజైన్ అండ్ డెవలప్మెంటు, ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, క్వాలిటీ డిపార్ట్మెంటు, సర్వీస్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయి చిన్న ఎక్విప్మెంట్ తయారు చేయడానికి. అది 5-6 సంవత్సరాలు పనిచేస్తే రిపేర్లు వచ్చేస్తాయి, ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయండి ఆకాశంలో. ఎక్కడైనా ఇప్పుడు రిపేర్ వచ్చిందా? లో రిపేర్. వాటిలో ఎక్కడైనా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఇంధనం ఆగిపోయిందన్న కంప్లైంట్స్ ఉన్నాయా? లో కంప్లైంట్స్. రిపేర్ లేని, ఇంధనం అవసరం లేని, కోటాను కోట్ల సంవత్సరాలుగా కాలుతున్నా మండుతున్నా ఇళ్లలో అయిపోయినటువంటి మహా సూర్యుడిని ఎవరన్నా తయారు చేయగలరండి? నో వన్. మీరు ఎవరెస్ట్ శిఖరం ఎక్కి దిగి వచ్చేయచ్చు. మీరు మరో ఎవరెస్ట్ శిఖరాలు మీరు సృష్టించలేరు. చంద్రమండలం మీదకి వెళ్ళి రావచ్చు, మరో చంద్రుడిని మీరు సృష్టించలేరు. సూర్యుడి గురించి స్టడీ చేయొచ్చు, కానీ మరో సూర్యగోళాన్ని మీరు సృష్టించలేరు. విశ్వం గురించి అధ్యయనం చేయొచ్చు, మరో విశ్వాన్ని మీరు సృష్టించలేరు. కానీ దేవుడు తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తున్నాడండి. అటువంటి వ్యక్తికి ఆఫ్టర్ ఒక వైక్రోమోజోము, చిన్న వైక్రోమోజోమ్ కావడం కోసం ఇంకొక మనిషిని తీసుకొచ్చి కలపాలా మరియమ్మతోటి? నాట్ రిక్వైర్డ్ ఎట్ ఆల్. అవసరం లేదండి, అవసరం లేదండి. దేవుని శక్తి తెలియకపోవడం వల్ల ఇటువంటి పిచ్చి పిచ్చి పోతున్నారు మనుషులు. అసలు కల్య గర్భాన్ని ధరించడానికి కారణం ఏంటో తెలుసండి? ఒకసారి చూద్దాం, కారణం చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 10-12 వచనాలు. యెహోవా దేవుడు ఆహాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆహాజు దేవుడు మాట్లాడుతున్నాడు. వినండి, చదవండి ఎవరైనా దయచేసి. యెషయా గ్రంథం 7:10-14 వరకు. దేవుడు ఆహాజుతో ఇలా సెలవిస్తున్నాడు. ఆహాజు, నీ దేవుడైన యెహోవా వల్ల ఏదైనా ఒక సూచన అడుగు, అది పాతాళమంత లోతైనడు సరే, ఊర్ధ్వలోకమంత ఎత్తైనడు సరే, నీవు అడుగుము. అబ్బో నేను చేయలేండి దేవా, నువ్వు చాలా గొప్పవాడు, నువ్వేమైనా చేయగలవు. నువ్వు ఆహాజుకి అర్థమైంది. దేవుడు అడుగుతున్నాడు, నువ్వేమైనా కోరుకో. అది పాతాళ లోకమంత లోతైనా సరే, పరలోకమంత ఎత్తైనా సరే నేను చేస్తానంటే ఆహాజు ఏమన్నాడు? వద్దు ప్రభా, నాకు తెలుసు నువ్వు చేయగలవు, నీకు ఆ క్యాపబిలిటీ ఉంది అంటే దేవుడు అన్నాడు. చూడండి, దేవుడు ఎలాగో చెప్పాను. దావీదు వంశస్థులారా వినుడి, ఆ మనుషులను విసుగుచ్చుట చాలా దొరుకునిలా దేవుని మీద కూడా విసుగుతురా. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కల్యక గర్భవతి అయి కుమారుని కలి
అదండి కళ్యాణ గర్భవతి అవుతుంది. ఇట్ ఈస్ మిరకిల్. దేవుడు అడుగుతున్నాడు, అది పాతాళమంత లోతైనా సరే, ఆకాశమంత ఎత్తైనా సరే, పరలోకమంత ఎత్తైనా సరే, ఏదైనా సరే చేస్తానంటున్నాడు. కళ్యాణ గర్భవతి కుమార్, ఇట్ ఈస్ మిరకిల్. అసాధ్యమేది లేదండి. నీకు అసాధ్యమది. ఇప్పుడు నీకు కిడ్నీ పాడైంది అనుకో, కిడ్నీ దాతల కోసం చూడాలి నువ్వు. నీలో బ్లడ్ పోయింది అనుకోండి, అప్పుడప్పుడు మనం వాట్సాప్ గ్రూపుల్లోనూ మెసేజ్లు చూస్తూ ఉంటాం. ఫలానా వ్యక్తికి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలండి, ఫలానా వ్యక్తికి ఫలానా బ్లడ్ గ్రూప్ కావాలి, అర్జెంటుగా కావాలి అని ప్రకటనలు ఇస్తారు. ఎందుకని? ఎందుకు ఇస్తారు చెప్పండి? మీ ల్యాబొరేటరీ మీరు తయారు చేసుకోలేరా? ఎంతమంది డాక్టర్లు ఉన్నారండి, ఎంతమంది కెమిస్టులు ఉన్నారు, వాళ్ళెవరు వాళ్ళ ల్యాబొరేటరీలో రక్తాన్ని తయారు చేయలేరా? చెయ్యలేరు. రక్తాన్ని తయారు చేయలేరు. నేత్ర దానం చేయండి అంటారు, కళ్ళు దానం చేయాలి. నువ్వు కళ్ళు తయారు చేసుకోలేవా? ఇక్కడే ఉండి భూగోళం, ఇక్కడ భూమి మీద ఉండి హబుల్ టెలిస్కోప్ అండి, అంతరిక్షంలో కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాటిని కూడా చూస్తున్నాడు. గ్రహాలు, నక్షత్రాలు, పాలపొంతులు అన్ని టెలిస్కోప్లో చూస్తున్నాడు ఇక్కడ నుంచి. ఆఫ్టర్ ఆల్ ఇంత కళ్ళు తయారు చేసుకోలేరండి మనుషులు. ఇంత కళ్ళులే ఎవరు చేసుకోలేరని చేయగలరని లేదా? చేయలేరని. నీ కళ్ళు కావాలంటే నేత్రదానం చేయమని అడుక్కోవాలి వేరే మనుషులే. దేవుడు తయారు చేసిన కళ్ళు ఇంకోటి కావాలి. నీకు బ్లడ్ కావాలంటే దేవుడు తయారు చేసిన రక్తము వేరే వాళ్ళ శరీరంలోంచి నువ్వు తీసుకోవాలి. నీ గుండె మార్చాలన్నా కూడా వేరే వాళ్ళు గుండె ఇవ్వాలి నీకు. నీ కిడ్నీ మార్చాలన్నా వేరే వాడు కిడ్నీ నీకు ఇవ్వాలి. రెండింటిలో ఒకటే. నో ఆప్షన్ అండి. దేవుడు తయారు చేసిన ఈ దేవాలయానికి ప్రత్యామ్నాయం ఏమీ లేదండి. వండర్ఫుల్. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్. ప్రపంచ చరిత్రలో ఇది మిరకిల్ అంటే, రియల్ మిరకిల్ అంటే మన బాడీ అండి. 7 వింతలు, ఆ వింత, ఈ వింత, అవి వింతలు కాదు, అవన్నీ బ్యాల్బేడ్ ఐటమ్స్, నశించిపోతాయి అవన్నీ. ప్రపంచ చరిత్రలో ఇంతవరకు ఎవరు కూడా దీన్ని తయారు చేయలేదండి. వండర్ఫుల్. ఆఫ్టర్ ఆల్ ఒక వైక్రోమోజోమ్ కోసం దేవుడు ఇంకొక 2 కలపాలండి, అవసరం లేదు. అందుకే అంటాడు, ఈ రాళ్ల వలన దేవుడు మనుషులను పుట్టింపగలడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20 నుండి 25. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను. శాస్త్రి అంటే శాస్త్రము తెలిసిన వాళ్ళు శాస్త్రి అంటారు, సైంటిస్ట్. జ్ఞాని మేధావి ఏమయ్యాడు, సైంటిస్ట్ ఏమయ్యాడు, ఈ లోకము తర్కవాది ఏమయ్యాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితలముగా చేసి ఉన్నాడండి. వెర్రితలమండి. ఒక మనిషి ప్రాణం పోతే బలి తీసుకురాలని లేదు. వెర్రితలముగా చేసి దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున, దేవుని జ్ఞానానుసారముగా కాకుండా మనిషి తన సొంత జ్ఞానాన్ని వాడవడం వలన దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నాడు. వీడేమనుకుంటాడు, యేసు మగాడు కాబట్టి ఆయన XY క్రోమోజోమ్ ఉండాలి, Y క్రోమోజోమ్ కంటే ఒక మగాడు కావాలి కాబట్టి ఈమె ఎవరితోనూ మగాడితో అక్రమ సంబంధం చేస్తున్నాడు. అమాయకుడా. భూమి, సూర్య, చంద్ర, నక్షత్రాదుల్లో తన నోటి మాట చేత కొలువ చేసిన దేవుడికి ఒక చిన్న వైక్రోమోజోమ్, కంటికి కనిపించినంత చిన్న వైక్రోమోజోమ్ కనిపించడానికి ఒక మగాడిని తీసుకొచ్చి కలపాలండి, అవసరం లేదు. అందుకే అంటున్నాడు, అబ్రహాముకు ఈ రాళ్ల వలన దేవుడు మనుషులను పుట్టించగలడు. రాళ్ల వలన పుట్టిస్తాడు మనుషుల్ని. ఆదాముని పుట్టించి చూపించాడు. ఎముక నుండి అవ్వమ్మను చేశాడు దేవుడు. బట్టిలో నుండి పులులు, ఏనుగులు, పులులు, సింహాలు, ఎలుగుబట్లు, జిరాఫీలు, వంటిలో ఖడ్గమృగాలు ఎన్ని వచ్చాయండి. నీటిలో నుండి రొయ్యలు, చేపలు, తిమింగలాలు, మొసళ్ళు, ఇవన్నీ ఎక్కడి వచ్చాయి? నోటి మాట చేత కమాండ్తోటి. అందుకుని ఆయన దేవుని తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన నోటి మహత్తు గల తన నోటి మాట చేత సమస్తమును ఆయన నిర్వహించుచున్నాడు. దృశ్యమైనవి కాని, అదృశ్యమైనవి కాని,
సమస్తమును ఆయన తన నోటి మాట చేత. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇతర కలుసుకుంటేనే అని కాదండి, తప్పది. కాన్సెప్ట్ మర్చిపోండి. దేవుడు అబ్రహామునకు ఈ రాళ్ల వలన పిల్లలను ఇంకా కింద చదవండి, ఇంకా కింద చదవండి. లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుడినందున సువార్త ప్రకటన అను వెర్రితలము చేత లవ్వు వారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పము. సువార్త ప్రకటన అను వెర్రితలం అండి. ఏంటంటే సువార్త ప్రకటన ఏంటిది? వెర్రితలము. సువార్త ప్రకటించే వాళ్ళందరూ వెర్రోళ్ళు అండి, వెర్రోళ్ళు. సువార్త ప్రకటన అనేది ఈ వెర్రితలము చేత మనుషులను రక్షించడానికి దేవుని దయాపూర్వక సంకల్పం అది. ఎంత మంచి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానము వెదుకుచున్నారు. ఇప్పుడు మన క్రైస్తవులు అనేక మంది మిరకిల్స్ అద్భుతాలు కావాలి, కొబ్బరి నూనె సీసాలు కావాలి, కర్చీపులు కావాలి, ఇలా చేయెత్తే పడిపోవాలి, అప్పుడు అక్కడికే వెళ్తారు వాళ్ళు. మనము పడిపోయిన వాళ్ళు లేవనెత్తుతున్నాం. మన దగ్గరికి ఎవరు రారు. ఇలా చెయ్యొత్తగానే వాడు పడిపోవాలి, పడేస్తే వాడు గొప్పవాడు అవుతాడు. అంటే ఇల్లు పడేసినోడు గొప్పడా, ఇల్లు కట్టినోడు గొప్పడా? కట్టినోడు గొప్పడు. పడిపోయిన వాళ్ళు లేవనెత్తాలండి. నీ జీవితంలో ఎవరైనా పడిపోతే వాళ్ళని లేవనెత్తాలి, అంతే తప్ప లేచినోడు పడగొడతాం గొప్పతనం కాదని. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుతున్నారు. అయితే మేము వెర్రివాళ్లమైనటువంటి సువార్త ప్రకటికులము అయినటువంటి మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. మేము క్రీస్తుని ప్రకటిస్తున్నాం. కాబట్టి ఒక మాట చెప్తున్నాం చూడండి, యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనంగా ఉన్నాడు. ఎవరైతే కర్చీఫుల కోసము, ఎవరైతే కొబ్బరి నూనె సీసాల కోసము, ఎవరైతే అద్భుతాల కోసము, మగపిల్లలు పుడతారని, ఉద్యోగాలు వస్తాయని, కార్లు కొనుక్కుంటామని, విదేశాలు వెళ్తామని, ఎవరైతే ఏదో దేవుడు నమ్ముకుంటే మాకేదో కలిసి వస్తుందని అనుకుంటున్నారే, వాళ్ళందరికీ కూడా క్రీస్తు ఆటంకంగా ఉన్నాడు, అడ్డుగా ఉన్నాడు. ఎందుకంటే అవి దేవుని ఉద్దేశంలో లేవవి. నీవు ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అనేది కాదు. మత్తయి 6లో అంటాడు, ఏమి తిల్లుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందుమని దేని గురించి మీరు పట్టించుకోకండి. మొట్టమొదటిగా ఆయన రాజ్యం, ఆయన నీతిని వెదగండి, అప్పుడు ఇవన్నీ మీకు వస్తాయి. దానికోసం మీరు పని చేయకండి. అసలుకి ప్రియమైన దేవుడు, ఆలోచించండి. దేవుని శక్తిని మనం ఎరగాలండి. ఇంకా యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునయున్నాడు. దేవుని వెర్రితనము, ఇందాక అనుకున్నాం కదా సువార్త వెర్రితనము అని. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలవే. ఈ ప్రపంచంలో ఎవడైనా మేధావి అన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరి మేధస్సు కంటే కూడా దేవుని వెర్రితనం గొప్పదంట. కాబట్టి దేవుని వెర్రితనమే అంత గొప్పదైతే దేవుని జ్ఞానం ఇంకెంత గొప్పగా ఉంటుంది? అనంతం అనమాట అండి, అనంతం. దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనదే. దేవుడు బలహీనుడు అండి అని అనుకుంటున్నావా? దేవుని యొక్క బలహీనత మనుషుల యొక్క బలము కంటే పెద్దది. దేవుని వెర్రితనము మనుషుని జ్ఞానము కంటే ఇంకా గొప్పది. కాబట్టి ఒక మగపిల్లాడు పుట్టాలంటే, ఒక స్త్రీ గర్భము ధరించాలి అనంటే ఆమె పురుషుని కలుసుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ఈ రాళ్ల వలన అబ్రహాముకి పిల్లలను పుట్టిస్తాడు. ఆ ప్రూఫ్గా ఆదామును పుట్టించాడు బట్టిలో నుండి, ప్రూఫ్గా ఎముకలో నుండి అవ్వను పుట్టించాడు, ప్రూఫ్గా బట్టిలో నుండి పురుగులను, జంతువులను, ఖడ్గమృగాలను, అడవి జంతువులను, భూ జంతువులను, పురుగులను అన్నిటిని బట్టి నుండి పుట్టించాడు. గడ్డిని, చెట్టుల్ని, మొక్కలని అన్నిటిని కూడా బట్టి నుండి పుట్టించాడు.
చేపలలో జలచరాలు, తిమింగలాలు, మొసళ్ళు అన్నిటినీ నీటిలో నుండి పుట్టించాడు. పక్షుల్ని అల్లి బట్టిలో నుంచి నీటిలో నుంచి మాట చేత, తన మహత్తు గల మాట చేత. కాబట్టి వైక్రోమోజోం కోసం ఇద్దరిని కలపవలసిన అవసరం దేవుడికి లేదని, కాబట్టి దేవుని శక్తి వలన, దేవుని మాట వలన, మహోన్నతమైన దేవుని శక్తి వలన మరియ గర్భము ధరించిందని, ఆమె ధరించిన గర్భము పరమ పవిత్రమైనదని, ఏ విధమైన పాపానికి తావు లేకుండా పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకంలో పుట్టాడని ఈ లోకానికి నువ్వు బల్లగుద్దు చెప్పాలండి. ధైర్యంగా చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తు పుట్టుక పరమ పవిత్రమైనది. ప్రపంచ చరిత్రలో ఎవరికి లేనటువంటి పరమ పవిత్రుడుగా ఆయన పుట్టాడు. అటువంటి రక్షకుడిని మనము ప్రభువుగా, రక్షకుడిగా కనుగొన్నందుకు మనం యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ అండి. క్రైస్తవులని చెప్పుకోవడానికి గర్వపడాలి. వండర్ఫుల్. కాబట్టి ఎల్వి బ్రహ్మ నేరారోపణ చేసినట్లుగా మరియమ్మ ఎవరితోనూ ఏ విధమైనటువంటి తప్పు చేయలేదో ఆమె పరమ పవిత్రురాలిగా ఉంది. దేవుని వలన, దేవుని శక్తి ఆమెను కమ్ముకుంది. పరిశుద్ధాత్మ వలన, దేవుని మహిమ వలన ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భం ధరించే విషయంలో ఏ విధమైన పాపము లేదని పరమ పవిత్రముగానే యేసు ప్రభువు వారు ఆ గర్భములో ప్రవేశపెట్టబడి ఈ లోకానికి పవిత్రుడిగా, దేవుని కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు తప్ప ఏ విధమైనటువంటి కళంకము కానీ, పాపము కానీ, మచ్చ కానీ లేకుండా పరమ పవిత్రమైనటువంటి జన్మలో యేసు ప్రభువు వారు పొందారని, కన్య మరియ ఏ విధమైన పొరపాటు చేయలేదని కుళ్ళు చేసుకుని ధైర్యంగా క్రైస్తవుడిగా మీ అందరూ నిలబడతారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తాము. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తరలి వచ్చండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కన్య మరియ గర్భముల పరమ పవిత్రమైనటువంటి జన్మతో యేసు ప్రభువు వారు ఈ లోకములో జన్మించారని మేము నమ్ముతూ ఉన్నాం. లోక జ్ఞానమును ఆధారము చేసుకున్న మనుషులు మీ జ్ఞానాన్ని గ్రహించలేక తప్పిపోతూ ఉన్నారు. మనుషులు పుట్టడానికి, జంతువులు పుట్టడానికి, వైక్రోమోజోం రావడానికి ఒక స్త్రీ పురుషులు అవసరం లేదని, కేవలం బట్టి నుండి, నీళ్ల నుండి నాయనా మీరు సమస్తాన్ని సృష్టింపగలరని మీ వాక్యం మాకు సెలవిస్తామండి. అందుని బట్టి వందనాలు. కావున కన్య మరియ ధరించిన గర్భము పరమ పవిత్రమైనదని, ఆ గర్భములో జన్మించిన యేసు ప్రభువు వారు, మా సహోదరుడు, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువు వారు జన్మ పరమ పవిత్రమైనదని మేము విశ్వసిస్తూ ఉన్నాం. తెలియని అజ్ఞానుల నోరు మోయించండి, మరి మరో నేత్రాలు వెలిగించండి ప్రభువా. ఆయన విద్యుత్పై తెలియని మరి వచ్చేవారు యేసు ప్రభువు వారు మరి మగ్దలేనే మరి రహస్యంగా పెళ్లి చేసుకోలేదు అన్న విషయాన్ని మేము వాక్యానుసారముగా పరిశీలన చేయాలని ఆశపడుతూ ఉంటుండగా ఆయన వచ్చేవారం వరకు మనందరినీ ఈ చల్లని రెక్కల చోట్ల భద్రపరచండి, బలపరచండి, ఈ కృపలో వర్ధిల్లింపు చేయండి. మీ ఘనమైన చేతిలో బలమైన ఆయుధాలుగా దేవా, మేము ఎంతకాలం బ్రతకమో మాకు తెలియదు, ఆయుష్యంతో మాకు తెలియదు, ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. అంటే మీరిచ్చిన ఆయుష్ కాలంలో మిమ్మల్ని భయపరిచే విధంగా మీ ఘనమైన చేతిలో బలమైన ఆయుధముగా మేము మేమందరము వాడబడే కృప మాకు దయచేయమని చెప్పబడిన వాక్యములు ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరిచి బలపరిచి నడిపించు. కొద్ది మరుగురు మా ప్రభువులు, మా రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అల్లుల సహవాసము కూడి ఉన్న మనకును సకల మానవానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము యేసుక్రీస్తు వారి ద్వారా తోడయుండి నడిపించును గాక.
ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలమ్మా.